వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ నాయకులు పెన్నక్క చెరువు సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మిస్ ఇండియా మానస వారణాసి. స్వామివారి సేవలో పాల్గొన్న ప్రత్యేక పూజలు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మినీ మహానాడు కార్యక్రమం. బైక్ ర్యాలీలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, తెలుగుదేశం పార్టీ నాయకులు. తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పెన్నక్క చెరువు సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. విద్యానగర్లోని మోహన్ రెడ్డి నివాసానికి అధిక సంఖ్యలో చేరుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మోహన్ రెడ్డి చేత కేకులు కట్ చేయించి గజమాలలు, శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టెన్షన్
ఫోటో జరిగితే బిజీ వస్తుందంట. మీరు వచ్చేసరికి అయిపోయినాడా? అయిపోయారా లాస్ట్ ఓకే వచ్చాడా? సుబ్రహ్మణ్యడా తిరగాలి ₹5 వైద్యం అందించి పేదలకు పెన్నిధిగా నిలిచిన డాక్టర్ ధనిశెట్టి శివాజీ. ₹5 డాక్టర్గా కోట మండల ప్రజలకు చిరపతి చిత్తుడైన డాక్టర్ శివాజీ మరణించి 14 ఏళ్లయింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం కోట గ్రామంలో దాదాపు 45 ఏళ్ల పాటు ఆయన ₹5కే సేవలందించారు. అలాగే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన మహనీయుడుగా డాక్టర్ శివాజీ పేదల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. డాక్టర్ శివాజీ 14వ వర్ధంతి సందర్భంగా పలువురు అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటాచలం, చిట్టమూరు శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ భాషా, శ్రీనివాసులు, టీచర్ మునిరాజా, కోటయ్య, డాక్టర్ సారంగం, రమేష్ బాబు, వేణుగోపాల్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శివాజీరావు గారు బాయ్ మే 21వ తేదీన చనిపోయాడు. ఆయన చిన్నప్పటి నుంచి పేదలకు ఎంతో సేవ చేసినటువంటి
మహోన్నతమైన వ్యక్తి. ఆయన పేదవారికి నడిచి ఇంటికి పోయి వైద్యం చేసినటువంటి వ్యక్తి. కొంతకాలం సైకిల్ మీద, కొంతకాలం మోపెడ్ మీద, కొంతకాలం స్కూటర్ మీద తిరిగి వైద్యం చేసినవాడు. నేను కూడా పోతూ ఉన్నాను ఆయనతో కూడా. ఆయన పేదవాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వైద్యం చేసి ఛార్జీకి డబ్బులు ఇచ్చి పంపిస్తుండేటటువంటి మహనీయ మహోన్నత వ్యక్తి. ఆయన ఎక్కడ బాగలేదన్నా శివాజీరావు గారు పోయి చూసి వాళ్ళని బాగుపరిచి వాళ్ళ యోగక్షేమాలు అడిగి వచ్చేటటువంటి మహోన్నత వ్యక్తి. ఆయనకి ఈ రోజుకు కూడా 14 సంవత్సరాలు అయిపోయి 14వ వర్ధంతి జరుగుతుందంటే అది చాలా గొప్పతనం. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఆయనకి ఇక్కడే కాదు, టౌన్ హాల్లో కూడా ఆయనకి వర్ధంతి జరిగింది. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు కూడా సక్రమంగా వైద్యం చేయటం లేదని ఒక ప్రైవేట్ డాక్టర్గా అక్కడ ధర్నా కూడా చేయించాడు. సామాన్యంగా ప్రైవేట్ డాక్టర్లు ధర్నా చేయించరు, ఎందుకంటే అది జరగకపోతే మనకు బాగా జరుగుతాయి, డబ్బులు వస్తాయి అనుకునేటటువంటి వ్యక్తులు. కాబట్టి అటువంటి మనస్తత్వం, పేదవాళ్ళకి సేవ అనేదే ఆయన మనసులో ఉన్నటువంటి మంచితనం. కాబట్టి అటువంటి మహనీయునికి ఈరోజు 14వ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి వర్ధంతి కూడా జరగాలని మా కోరిక. వర్ధంతి ఆయన పేదల కోసం కష్టపడి ఆయన వైద్యాన్ని అందించాడు. ఆయన బాటలోనే మేము కూడా నడుపుతా ఉన్నాము. ఆయన స్ఫూర్తితోనే మేము కూడా పేదలకు సేవ చేస్తా 10 మందికి ఉపయోగపడుతున్నాము. నిన్న కూడా ప్రతి పేషెంట్ 14 సంవత్సరాలు వస్తున్నా కూడా ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన ఇది ఉంది. నిన్న కూడా పేషెంట్ వస్తే ఆయన గురించి చెప్తా ఉన్నారు, పోతే టక్కుని తగ్గిపోతుంది, జ్వరానికి వెళ్ళిపోతే. నిన్న సాయంత్రం కూడా మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు అప్పుడే 14 ఏళ్ళు అయిందా అని అనిపిస్తుంది. అంత హృదయంలో ఇది అంత ఇది ఆయనకి మంచి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన 14వ వర్ధంతి ఈరోజు ఇక్కడ జరుగుతుంది. శివాజీరావు గారు డాక్టర్ MBBS ఆ రోజుల్లో లేదు, కానీ ఆయన ఈ యొక్క డిప్లొమా ఇన్ హెల్త్ అంటే అది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లాగా చదివి ఆ రోజు ఆయన సేవ చేశారు. ఆయన వైద్యంలో ఎలాంటి జ్ఞానం ఉండేది అంటే, నేను ఆ రోజు అప్పుడు చిన్నవాడిని, నేను డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. డాక్టర్ దగ్గరికి వస్తే మా బాబాయ్ ఆయన ఫ్రెండు, మా బాబాయ్తో వచ్చినప్పుడు ఒక పేషెంట్ తీసుకొచ్చారు. అప్పుడు ఆ రోజుల్లో కార్డియోగ్రామ్ లేదు, ECG ఫెసిలిటీ లేదు. కానీ ఆ పేషెంట్ అక్కడ పడుకో ఉంటే ఆ సెటోస్కోప్ అక్కడ పెట్టి నా చెవిలో పెట్టాడు. చెవిలో పెట్టి ఎట్లా వినిపిస్తుందిరా అని అడిగాడు. మామూలుగా అప్పుడు చదువుకునేదంటే లబ్డబ్ అని వినిపిస్తుంది అంకుల్ అన్నాను. అని వినిపిస్తుంది అంకుల్ అంటే ఇప్పుడు ఎలా వినిపిస్తుంది అని చెప్పాడు. అలా వినిపించట్లేదు అన్నాడు. కాబట్టి ఈ మనిషికి గుండె జబ్బు ఉంది. అంతటి జ్ఞానము ఆ రోజుల్లో వైద్య జ్ఞానం ఆయనకు ఉండేది. ఈ గుండె జబ్బు ఉంది, ఇతను బతకడు అని అన్నాడు. ఆ పేషెంట్ అక్కడి నుంచి గూడూరు తీసుకెళ్లే మధ్యలోనే ఆ పేషెంట్ చనిపోయాడు. ఆ విధంగా వైద్యాన్ని అంతగా ఆయన జీర్ణించుకొని వైద్య వృత్తిని అంత సేవా తత్పరతతో చేసి చిరస్థాయిగా నిలబడిపోయాడు. అంకుల్ గారు చనిపోయినప్పుడు నేను రాలేకపోయాను, కానీ ఇప్పుడు ఇక్కడే ఉండబట్టి ప్రతి వర్ధంతికి నేను అటెండ్ అవుతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అన్న లెద్దన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ. మాజీ మిస్ ఇండియా మానస వారణాసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల మానస వారణాసికి ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మానస వారణాసి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తిరుమలకు రాగానే తనకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయన్నారు. లోక కళ్యాణం కోసం అందరికీ మంచి జరగాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. రెడీ అందరికీ నమస్కారం. ఈరోజు
తిరుమలలో చాలా మంచి దర్శనం జరిగింది. చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆఫ్ కోర్స్ మీరు అడిగినట్టు ఈరోజు తెలంగాణలో మన హైదరాబాద్లో దేశాలు వచ్చారు. వీ హ్యావ్ 109 కంట్రీస్. చాలా సంతోషము. అండ్ ఈ సెలబ్రేషన్లో ఈ యూనిటీతో ఒక మంచి మీ అందరికీ కోరుకుంటున్నాను, మనందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన బైక్ ర్యాలీలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గాంధీ మందిర్ నుండి బచారు వీధుల మీదుగా కాళహస్తి బైపాస్లో గల కేకే కళ్యాణ మండపంలోని వరకు సాగిన బైక్ ర్యాలీ అనంతరం మినీ మహానాడు కార్యక్రమం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మినీ మహానాడుకు భారీగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు కొండేపాటి గంగా ప్రసాదులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ మహానాడు సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో మినీ మహానాడును జరుపుకోవడం సంతోషదగిన విషయమని, ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయడం ప్రతిపక్ష నాయకులలో వణుకు పుట్టిస్తుందని ఆమె తెలియజేశారు. కోరుకుంటున్నాను. దయచేసి అందరూ లోనికి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు మనం చేసుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా వాళ్ళకు ఉపయోగపడతాయని చెప్పి క్షుణ్ణంగా రివ్యూ జరగడం జరిగింది. దాని మీద కూడా మళ్ళా ఎమ్మెల్యే గారు తీర్మానం చేస్తారు. దాన్ని చేసిన ముఖ్య అతిథి ఈ సందర్భంగా మనం చేసేది కూడా జిల్లాలో నియోజకవర్గ స్థాయి డెవలప్మెంట్ కోసం పనిచేయమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా, ముఖ్యంగా నేను సూళ్లూరుపేట నియోజకవర్గంలో నేను గెలిచిన దగ్గర నుంచి కూడా సూళ్లూరుపేట నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేస్తున్నాను. ప్రజల్లో తిరగడానికి, అలాగే మన సూళ్లూరుపేట నియోజకవర్గంలోనే అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి డెవలప్మెంట్ లేని, 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క మండలానికి 2 కోట్ల లెక్కన 12 కోట్లు శాంక్షన్ చేసుకొని గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా పూర్తి రోడ్డు వేసుకొని మనము ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఏరియాస్ అన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు, బాహుబలిలో కుంతల రాజ్యం లాగా మన రాష్ట్రం అంతటా గుంతల రాజ్యంగా ప్రతి రోడ్లు గుంతలు పట్టి ఉన్నాయి. దాన్ని రిపేర్ చేస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుంతలన్నీ పూడుస్తూ మంచి బీటీ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఎన్నో హైవేలు వచ్చాయి. రాష్ట్రం అంతటా డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రతి అవ్వాతాతకి 1వ తారీఖు జీతం పడినట్టుగా ప్రతి ఒక్కరికి 1వ తారీఖునే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జూన్ నుంచి కూడా మనకు తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి 15,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని కూడా జూన్ నుంచి ప్రారంభం చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 లో చెప్పిన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అలా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర డెవలప్మెంట్ తో పాటు
సంక్షేమ పథకాలు అలాగే ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఒక గొప్ప నాయకుడిని ఎన్నుకున్నానని రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు హర్షం వ్యక్తం చేస్తున్నారంటే దానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి పట్టుదలే కారణమని ఈ సభాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సామర్లకోట టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సామర్లకోట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కి ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సామర్లకోట జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు పాల్గొన్నారు. फोटो दी वीडियो देखता हूँ फोटो दी फोटो दी కన్నుల పండుగగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. పెద్దాపురం పట్టణంలోని లూథరన్ హై స్కూల్ ఎదురుగా గల దుర్గమ్మ గుడి ప్రక్కన శ్రీ అభయ ఆంజనేయ స్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవంతో పాటు విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. జిగిని రాజేష్ కన్నా గౌతమి దంపతులు ఈ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. వాడపల్లి గోపాలాచార్యులు నేతృత్వంలో వేద పండితుల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ గా శ్రీకాంత్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కమిషనర్ గా పనిచేసిన కేవి పద్మావతి బదిలీ కావడంతో కాకినాడ కార్పొరేషన్లో సెక్రటరీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
కమిషనర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు సూచనలు, సలహాల మేరకు పెద్దాపురం పురపాలక సంఘం అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. ఈరోజే నేను పెద్దాపురం మున్సిపల్ కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఈ పెద్దాపురం మున్సిపాలిటీలో ఉన్న నెక్స్ట్ పారిశుద్ధ్యం కానీ, వాటర్ సప్లై సంబంధించి కానీ, అంటే రాబోయే కాలం వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో ఈ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. సో వాటికి సంబంధించిన ఈ సీజనల్ డిసీజ్కి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ, అట్లాగే నెక్స్ట్ మంత్న మరిడమ్మమ్మ వారి జాతర మొదలవబోతూ ఉంది. సో దీనికి సంబంధించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఫేమస్ అయిన జాతర, ఎక్కువ మంది జనాలు వచ్చే ఇది కాబట్టి వాటికి సంబంధించిన ఏర్పాట్లు, జాగ్రత్తలు, వాటికి సంబంధించిన శానిటేషన్ పరంగా మున్సిపాలిటీ నుంచి అందించాల్సిన సహకారం, మేము చేయాల్సిన పనులన్నీ కూడా తగు చర్యలు తీసుకుంటామని, అట్లాగే ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మన మున్సిపల్ కౌన్సిల్ వారి ఆల్రెడీ మున్సిపల్ కౌన్సిల్ ప్రజెంట్ ఉంది కాబట్టి ఒక మున్సిపల్ కౌన్సిల్ యొక్క సహకారంతో, అట్లాగే ఈ పట్టణ ప్రజల సహకారంతో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ నాయకులు పెన్నక్క చెరువు సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మిస్ ఇండియా మానస వారణాసి. స్వామివారి సేవలో పాల్గొన్న ప్రత్యేక పూజలు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మినీ మహానాడు కార్యక్రమం. బైక్ ర్యాలీలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.